హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే శ్రీకాంత్ గారు యాక్ట్ చేసిన మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీని చూసాను. సో రివ్యూ చెప్పే ముందు ఒక మాట, కొంచెం ఆ లైక్ బటన్ని గట్టికి కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మూవీ గురించి చెప్పాలంటే 3 ముక్కల్లో చెప్తా. గోపాల గోపాల, జాక్ పాట్, ఫ్యామిలీ స్టార్, ఈ 3 సినిమాలని మిక్స్లో వేసి కొంచెం తాలింపంత చేంజెస్ చేస్తే వచ్చే సినిమానే మిస్టర్ మిడిల్ క్లాస్. బేసికలీ నాకు ఫ్యామిలీ స్టార్ అండ్ ఇప్పుడు ఈ సినిమాలో నుంచి కూడా ఫస్ట్ నచ్చని థింగ్ ఏంటంటే, మిడిల్ క్లాస్ అనగానే పిసినార్తనం, డబ్బులు లేకపోవడం, కుప్పలు తెప్పలుగా కష్టాలు ఉండడం, ఇదే ఉంటుంది స్టార్ట్ టు ఎండ్. మిడిల్ క్లాస్ మూవీస్ అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దృశ్యం. దృశ్యం సినిమాలో డబ్బులు కష్టాల కంటే పరువు పరిస్థితుల గురించే చూపిస్తారు. అందుకే అది క్రైమ్ డ్రామా అయినా కూడా ఒక ఎవర్ గ్రీన్ మూవీగా ఉండిపోయింది. ఈ సినిమాలో స్టార్ట్ టు ఎండ్ కష్టాలు చెప్పడం ఎక్కువ, ఎమోషన్స్ని పండించడం తక్కువ. అండ్ క్యారెక్టర్ రైటింగ్స్ కూడా చాలా వాంటెడ్ సర్కాయిజం అనిపించింది నాకు. నార్మల్ సిచ్యువేషన్స్లో వెటకారం ఆడితే ఓకే, కానీ మరీ సీరియస్ సిచ్యువేషన్లో కూడా వెటకారం ఆడారు. అందుకే లైట్గా చికాకు వచ్చింది. అండ్ సినిమా చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. అండ్ దీన్ని సినిమా కంటే ఎక్కువ సీరియల్ లాగానే తీశారు. టెక్నికలీ సినిమా కూడా అంతేం లేదు. పర్టికులర్ సీన్లో అయితే బ్లడ్ కలర్ మరి పెయింటింగ్ వేసినట్టే ఉంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ అందరు జనరల్గానే చేశారు, కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ కొంచెం ఓవర్గా ఉన్నాయి. ప్రతిదానికి ఏదో ఒక ప్రాస ఉండాలి అని పెట్టినట్టుంది, కానీ న్యాచురల్గా అనిపించలేదు ఇది. అండ్ కొన్ని కామెడీ సీన్స్ అయితే క్రింజ్ బౌండరీలు దాటి వెళ్ళిపోయింది అసలు. అలా ఎలా రాయాలనిపించింది ఆ కామెడీ సీన్స్. నా లైఫే ఒక జిందగీ అయిపోయింది ఆ కామెడీ సీన్స్ చూసిన తర్వాత. స్టోరీ విషయానికి వచ్చేస్తే సేమ్ గోపాల గోపాల లాగా దేవుడు వచ్చి ఒక వరం ఇస్తాడు, దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పెడతాడు. సో ఆ వరాలతో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు అనేది స్టోరీ. మనం జనరల్గా చిన్నప్పుడు అనుకునేదే, ఒకవేళ దేవుడు వచ్చి వరం ఇస్తే ఏం చేస్తామని. సేమ్ అలాంటి కాన్సెప్ట్తోనే తీసిన మూవీ ఇది. నాకైతే అస్సలు వర్కౌట్ కాలేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా రోజుల తర్వాత శ్రీకాంత్ గారి సర్కాస్టిక్ హ్యూమర్ చూసాను అంతే, అంతకు మించి పాజిటివ్స్ ఏం లేవు దీంట్లో. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రెండు అవుట్డేటెడ్గానే ఉన్నాయి. అండ్ క్యారెక్టరైజేషన్స్ కానీ కామెడీ కానీ అన్నీ బొక్కే అనిపించాయి నాకైతే. అండ్ టెక్నికల్లీ సినిమా కూడా చాలా వీక్ ఉంది. నా సజెషన్ అయితే స్కిప్ చేస్తేనే బెటరు. ఒకవేళ పాత శ్రీకాంత్ సినిమాలు ఇష్టమైన వాళ్ళైతే చూడొచ్చు. అండ్ అనిల్ రావుపూడి మూవీస్ ఇష్టమైతే మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. మిగతా వాళ్ళకైతే మాత్రం కష్టమే. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి. మహా అయితే తిరిగి షేర్ చేస్తారు. సీ యూ సూన్.